జాత పుష్పం ఫలానా వారికి పనికిరాదన్న శాస్త్రం లేదు. తులసితో గణపతిని పూజించకూడదు. నా తులస్యా గణాధిపం నాక్షతై అర్చయేతు విష్ణు. శ్రీ మహావిష్ణువును అక్షతలతో పూజ చేయకూడదు. నా తులస్యా గణాధిపం, తులసితో గణాధిపతిని పూజ చేయకూడదు. ఒక్క ఆ రోజు తప్ప. ఏ రోజు? వినాయక చవితి రోజు తప్ప. ఆ రోజు 21 దళాలలో తులసి కూడా ఉంది. ఒక్క నియమం తప్ప మరెన్నడూ గణపతిని తులసితో ఆరాధించకూడదు. నాకేతక్యా శివం, మొగిలి పువ్వులతో శంకరుణ్ణి పూజించకూడదు. అలాగే నా కరవీరేణ రామం, గన్నేరు పూలతో రాముణ్ణి పూజించకూడదు. ఈ నియమం తప్ప పారిజాతాలతో అందరినీ పూజించవచ్చు. అయితే పారిజాతాలు 9 రకాలు ఉన్నాయి. 9 రకాలు. ఎర్ర రంగుతో పారిజాతం ఉంది, ఎర్రని పారిజాతం. దాన్ని ముద్ద పారిజాతం అంటాం. దగ్గరగా ఉండి ఎర్రగా ఉంటుంది. ఒకటి రేకులతో పారిజాతం ఉంటుంది, సన్న రేకులు ఉంటాయి. ఒకటి పారిజాతం అనేది తెల్లగా ఎర్ర కాడతో చాలా చిన్నగా ఉంటుంది. ఇంటి ముందర ఉంటుంది, ఇంట్లోనూ ఉంటుంది. తెల్లవారే వరకు చెట్టు కింద మొత్తం పూలు రాలి ఉంటాయి. అదే పారిజాతాన్ని చెట్టు మీద నుంచి కూడా కొయ్యకూడదు, కిందనే పడతాయి. అది పారిజాతమే. ఎరుపు రంగు పారిజాతమే, ముద్దది పారిజాతమే, విడిగా రేకున్నది పారిజాతమే. పసుపచ్చ రంగులో పారిజాతం ఉంటుంది. అలాగే నీలిమ అంటే బ్లూ అంటామే, ఆ రంగుతో పారిజాతం ఉంటుంది. గన్నేరు రంగుతో పారిజాతం ఉంటుంది. గులాబీ రంగుతో పారిజాతం ఉంటుంది. తెల్లని పాల రంగుతో పారిజాతం ఉంటుంది. ఇలా 9 రకాల పారిజాతాలు ఉంటాయి. ఇందులో ఎరుపు రంగు పారిజాతాలతో విష్ణువును ఆరాధించకూడదు. ఎందుకు? తమో గుణం కదా, రాగం కదా, ఈయన సాత్వికుడు కదా, దాన్ని ఆరాధించకూడదు. రంగును బట్టి, వైశాల్యాన్ని బట్టి, గుణాన్ని బట్టి, దేవతా స్వరూపాన్ని బట్టి చెప్పుకుంటాం. ఒకవేళ వారన్న పారిజాతం, ఆ చిన్న పారిజాతం తెల్లది, ఎర్రకాడవి, చెట్టు కింద మొత్తం పూలు రాలుతాయే, అది కింద రాలిన పూలు తీసుకునే పూజ చేయాలి. చెట్టు మీద మనం పారిజాతం తెంపకూడదు. అది ఎందుకు? ఆ వృక్షానికి ఆ వరం ఉంది. నేను ఇస్తే తప్ప నా నుండి ఎవరూ లాక్కోవద్దు. ఆ వృక్షం అలా తపస్సు చేసి ఒక వరాన్ని పొందింది. అందుకు ఎవరైనా సరే కింద అక్కడే నియమం, కింద పడిన పూలు మరేవి పనికిరావు, మనం వాడం. లోకంలో సామాన్యంగా పువ్వు కింద పడితే దాన్ని మన స్వామికి పెట్టాం, ఆరాధించాం, పనికిరావు. ఒక్క పారిజాతానికి మాత్రం క్రింద పడ్డ దాన్నే వేరుకోవాలి. కొందరు ఈ రహస్యం తెలియక కింద పూలు రాలుతాయని చెట్టు కింద వస్త్రం కప్పుతారు, తుంగతాప వేస్తారు, ఇంకేమేమో. అవన్నీ చాలా తప్పు, అవి పనికిరావు. అది క్రిందనే పడాలి. కావాలంటే ఆ భూమిని శుద్ధి చేయండి, ఆవు పేడతో నీళ్లు చల్లండి, అలకండి, అలా చేయండి తప్ప భూస్పర్శ ఉండకూడదు అనుకోకండి. భూమి స్పర్శ కావాలి, మృత్తికా స్పర్శ కావాలి, జలస్పర్శ కావాలి, తర్వాత మన హస్తస్పర్శ కావాలి. అప్పుడు స్వామి యొక్క స్పర్శ. 5 స్పర్శలతో పారిజాతం పంచమహాపాతకాలను పోగొడుతుందని శాస్త్రం. అందువల్ల ఈ పారిజాతాన్ని అందరి దేవుళ్లకు పెట్టవచ్చు, అంతా బాగా ఆరాధన చేయవచ్చు.